వాయిస్ వినిపిస్తుంది కదా. అప్పుడేనా నాకు ఒకసారి 10 సేపు తీసుకోవా? ఓకే చేసుకోవాలి. కుమారన్న సేల్ పని ఎంజాయ్ పని కదా. నేను చెప్పినప్పుడు అంతా కరెక్ట్గా ఉంటుంది కదా. ఈ వినాయకుని గుడి కాడికి రా. ఇవన్నీ మనం కాలువలన్నీ ఇప్పుడు రిటైన్ చేసాకి అన్ని డిస్కస్ చేస్తాము. ఒక 3 months అన్నిటినీ లీడర్ కి మీరు అర్జీ రూపంలో ఇవ్వాలి. ఇలా చెప్పినప్పుడు వింటామా, ఇంకొక జాగా పోతాం. మళ్ళీ ప్రజల సమస్యల పట్ల 31, 32 వార్డు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఎక్కువ సమస్యలు కాలువలు వాటర్ పైన ఉండింది. మేము ఎప్పుడైతే ఎలక్షన్ ప్రచారంలో తిరిగినప్పుడు సో వాటిపైన ప్రజల దగ్గర మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు అందరికీ కూడా వాటర్ సమస్య, ఈ కాలువల సమస్యల పైన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఓన్లీ డ్రైన్స్ అంటే ఇది పాత మున్సిపాలిటీలో ఉన్న కాలువలన్నీ చిన్న కాలువలు కాబట్టి వాటన్నిటినీ రీషెడ్యూల్ చేయడానికి ప్లస్ డీసిల్టేషన్ చేసే కార్యక్రమాన్ని ఇమ్మీడియట్ చేయమని మున్సిపల్ కమిషనర్ కూడా ఆదేశించడం జరిగింది. త్రాగునీరు జనరల్గా సమ్మర్ కాబట్టి ఎండాకాలం బోర్లంతా వాటర్ డ్రై అయింది కాబట్టి సమస్య ఉండింది నిజమే. ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము హామీ ఇచ్చిన ప్రకారము అడవిపల్లి రిజర్వాయర్ నుండి వాటర్ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చాం కాబట్టి తక్షణానికి వాటర్ ట్యాంకుల ద్వారా కూడా నీటి సమస్య లేకుండా చూడడానికి తగు చర్యలు తీసుకోమని చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. రేపు అద్భుతమైన కార్యక్రమం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చారో ఆ ప్రకారమే పెన్షన్స్ కూడా అవ్వాతాతలకి 3,000 నుండి 4,000 ప్లస్ 3,000 రూపాయలు ఏదైతే చెప్పినప్పటి నుండి 1,000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందో దాన్ని కూడా చేర్చి 7,000 రూపాయలు రేపు ఇచ్చే అద్భుతమైన కార్యక్రమాన్ని 3 జాగాల్లో మేము జస్ట్ పార్టిసిపేట్ చేస్తాము. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క ఇంటికి తీసుకొని ఇచ్చే కార్యక్రమం రేపు పొద్దునే ప్రారంభం అవుతుంది 9 గంటలకల్లా. మనకి ఎన్టీఆర్ భరోసా కింద మనకి చిత్తూరు నగరపాలక సంస్థలో 16,536 పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. దానికి గాను 11,37,00,000 రూపాయలని రేపు మనం ప్రజల ఇంటి వద్దకే పెన్షన్స్ అందజేయడం జరుగుతుంది. మనం నాగయ్య కళాక్షేత్రంలో హనరబుల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కొంతమందికి మనం పెన్షన్ డిస్ట్రిబ్యూషను, అలాగే హనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా కొన్ని వార్డులను కూడా సందర్శించి ఇంటింటికి కూడా తిరిగి డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది. దీనికోసం 356 మంది సచివాలయ సిబ్బందిని మనం మ్యాప్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్కరికి మ్యాక్సిమం గరిష్టంగా 50 పెన్షన్ల వరకు కూడా మనం మ్యాప్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 95-99% వరకు కూడా మనం మొదటి రోజునే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి అన్ని రకాల చర్యలు ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఏదైనా మిస్ అయినట్లయితే అది నెక్స్ట్ డే కూడా మనం ఇంటి వద్దకే పెన్షన్లు అనేది అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.